హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అంటే హెయిర్ స్టైల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మోస్ట్ వాల్యుబుల్ వీడియో అని మనం చెప్పుకోవచ్చండి. ఏంటి అంటే ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్కి నాన్ ప్రొఫెషన్కి ఏంటి తేడా అంటే, ఇప్పుడు ప్రొఫెషనల్స్ వచ్చేసి ఎలాంటి హెయిర్ స్టైల్ వేసినా కానీ అది పక్కా పర్ఫెక్ట్గా చూడడానికి కూడా మన లుక్ అనేది చాలా అందంగా ఉంటుందన్నమాట. మనం కూడా సేమ్ ప్రాసెస్లోనే చేస్తున్నాము కానీ ఆ లుక్ రావట్లేదు. ఏంటి తేడా? అందులో ఉన్న సీక్రెట్ ఏంటి, మనం మిస్ చేస్తున్నటువంటి టెక్నిక్ ఏంటి, అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందైతే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వరకు లేటెస్ట్ వీడియోలు మరి అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్రాసెస్లోకి వెళదామండి. ఇంకా అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రొఫెషన్కి నాన్ ప్రొఫెషన్కి తేడా ఏంటి అంటే, ఇప్పుడు మనం నార్మల్గా ఇంట్లో వేస్తున్నామండి జడలు. వేసేటప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాం, స్టెప్ బై స్టెప్ మనం చేసేస్తున్నాము. కానీ ఒక జడని వేయాలి అంటే దానికి మనం ముందుగానే ప్రాపర్గా దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట. హెయిర్ని మనకి అనుకూలంగా సెట్ చేసుకోవాలన్నమాట. అంటే అందరికీ ఒకే టైప్ ఆఫ్ హెయిర్ ఉండదు కదా, కాబట్టి ఆ హెయిర్ని మనం ఒక హెయిర్ స్టైల్ చేసేటప్పుడు ముందుగా మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. అందుకోసం అయితే మనకి క్రింపర్ అంటే హెయిర్ మనం ప్రిపేర్ చేసుకునేటటువంటిది క్రింపర్ అండి. ఇది మనకి బ్యూటీ ఐటమ్స్ అమ్మే ప్రతి షాప్లో కూడా ఉంటుంది, లేదంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. క్రింపర్ అలాగే స్ట్రైట్నర్, ఇవి రెండు అయితే కంపల్సరీగా ఉండాలండి. అయితే ఇది డమ్మీ హెయిర్ కాబట్టి ఇది ఆల్రెడీ చాలా సిల్కీగానే ఉంటుంది కాబట్టి దీనికి స్ట్రైట్నింగ్ అవసరం లేదనమాట. దీన్ని క్రింపింగ్ చేసుకుంటే మనకి హెయిర్ స్టైల్స్కి ఇది అనుకూలంగా మారుతుంది అనమాట. ఆ క్రింపింగ్ అనేది ఏ విధంగా చేయాలో మనం చూద్దాము. ఇది డమ్మీ కాబట్టి దీనికి నేను ఎలాంటి సిరము హీట్ ప్రొటెక్షన్ అప్లై చేయట్లేదండి. మనం హ్యూమన్ హెయిర్ మీద అప్లై చేసేటప్పుడు ఏంటి అంటే ఇది హీట్ పెడతాం కాబట్టి సిరము అలాగే హీట్ ప్రొటెక్షన్ కొట్టిన తర్వాత మాత్రమే ఈ హెయిర్ ప్రిపరేషన్ అనేది మనం కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది అనమాట. లేదంటే హెయిర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట, అంత హీట్ పెడతాం కాబట్టి వీటిని మాత్రం మీరు మర్చిపోవద్దండి. ఈ సిరం వచ్చేసి చూడండి, నేను వాడుతున్నది అయితే ఈ స్ట్రీట్ సిరము అండ్ అట్లాగే ఈ హీట్ ప్రొటెక్షన్ వచ్చేసి బెరీనా అనమాట. ఇవి రెండు బ్రాండ్స్ని అయితే నేను యూజ్ చేయడం జరుగుతుంది. ప్రాసెస్ని స్టార్ట్ చేయడానికి ముందు డమ్మీ అయినా హ్యూమన్ అయినా కానీ హెయిర్ని అయితే ముందు ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవాలన్నమాట. ఎలాంటి చిక్కులు లేకుండా ఫస్ట్ ప్రాపర్గా చిక్కులు తీసేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా తీసేసిన తర్వాత మనము ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రంట్ హెయిర్ స్టైల్ నుంచే కదా మనం తీసుకునేటటువంటి హెయిర్ స్టైల్ ఏదైనా కానీ ఈ ఫ్రంట్ ఒక 4-5 ఇంచెస్ లోపే అవుతుంది కాబట్టి మనం తీసుకునేటటువంటి ఈ క్రింపింగ్ కానీ ఈ ప్రిపరేషన్ కానీ ఆల్మోస్ట్ ఈ ఫ్రంట్ సైడ్స్లో మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలండి. వచ్చేది సుమారుగా నేను ఒక 4 ఇంచెస్ వరకు తీసుకున్న తర్వాత దీన్ని అయితే చూడండి, దీన్ని ముడి వేస్తున్నాను చూడండి. ఈ గ్రిప్ ఎలా ఉంది అనేది మీరు ఒక్కసారి చూడండి. మీ ఫింగర్స్ని ఈ విధంగా పెట్టేసేసి చూడండి, ఈ ఫింగర్ని ఇలాగా ఈ హెయిర్ మొత్తాన్ని కూడా ఈ ఫింగర్ గ్రిప్లో తీసుకొని జస్ట్ ఇట్లా ట్విస్ట్ చేసేసి ఇలాగ ముడి వేసుకోండి. మనము హెయిర్ స్టైల్స్ చేస్తున్నాము అంటే ప్రతిసారి కూడా మనం ఎక్విప్మెంట్ మీద డిపెండ్ అయి ఉండకూడదండి. ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ కూడా తెలుసుకొని ఉండాలన్నమాట. అండ్ అట్లాగే ఇట్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా పార్టీషన్ తీసేసుకొని ఇట్లాగా 2 సైడ్స్ కూడా ఇది మనం స్ట్రైట్నింగ్ క్రింపింగ్ చేసుకోవాలన్నమాట. అంటే హెయిర్ స్టైల్కి ముందు ప్రిపరేషన్. ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ సైడ్ మొత్తం చేసిన తర్వాత ఈ హెయిర్ ఏదైతే ఉందో ఇది మనం తీసుకునేటటువంటి హెయిర్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనం కొంచెం మెస్సీగా అటువంటి హెయిర్ స్టైల్ చేస్తున్నాము అనుకున్నప్పుడు ఈ హెయిర్ని కూడా మనం స్ట్రైట్నింగ్ అలాగే క్రింపింగ్ చేయాలి. అండ్ అట్లాగే కర్ల్స్ చేస్తున్నాం అనుకోండి, ఆ కర్ల్స్ చేసేటప్పుడు కూడా ఇది ఖచ్చితంగా స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత కర్ల్స్ చేశారు అంటే మీకు అవుట్ఫిట్ అనేది 100% ఫినిషింగ్తో వస్తుంది అనమాట. నార్మల్ హెయిర్ స్టైల్స్ వేస్తున్నాము మాకు అంత అవసరం లేదు అనుకున్నప్పుడు జస్ట్ స్ట్రైట్నింగ్ చేసేసి వదిలేస్తే సరిపోతుంది అనమాట. ఈ ఫ్రంట్ సైడ్ మనం తీసాం కదా,
ఈ హెయిర్ ఏదైతే ఉందో దీన్ని మాత్రం మనం కంపల్సరీగా స్ట్రైట్నింగ్ అండ్ క్రింపింగ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు దీన్ని ఏ విధంగా క్రింపింగ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. అన్నట్లాగే ఈ బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ని మనం లాక్ చేసేద్దాం, అంటే ఈ హెయిర్తో డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు దీన్ని నేను క్రింప్ చేయబోతున్నాను ఈ హెయిర్ని. అందుకోసం నేనైతే ఐకానిక్ బ్రాండ్ అయితే క్రింపర్ని వాడుతున్నానండి. ఇందులో వచ్చేసి చూడండి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పవర్ పెంచడానికి తగ్గించడానికి 3 ఆప్షన్స్ ఉంటాయి. పవర్ ఆన్ చేశాను. ఇది వచ్చేసి మనకి డమ్మీనే కాబట్టి 180 degreesలో పెట్టుకుంటే సరిపోతుందండి. మీకు హ్యూమన్ హెయిర్ మీద మాకు రావట్లేదు 180 మీద అన్నప్పుడు కొంచెం 190 to 100 వరకు ప్లస్ చేసుకోవచ్చు అనమాట. నేను ఈ 180 degrees మీదనే ఇప్పుడు ఈ డమ్మీకి ఉన్నటువంటి హెయిర్ని అయితే క్రిమ్ చేయబోతున్నాను. చూడండి, ఈ విధంగా మనం పార్టీషన్ తీసాం కదా, తీసిన తర్వాత దీన్ని సన్న సన్న సెక్షన్స్గా చూడండి, ఈ విధంగా ఈ చిన్న సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటూ ఇది ఇట్లా పట్టుకొని ఇట్లాగా మినిమం ఒక 5-6 ఇంచెస్ వరకు క్రిమ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి హెయిర్ స్టైల్ వచ్చిందంతా కూడా ఈ ఇంత పొడవులోనే మనకి అయిపోతుంది అనమాట. ఇది కిందకు వచ్చే హెయిర్ కాబట్టి దీనికి అవసరం లేదు. హెయిర్ని ఈ విధంగా క్రిమ్ చేసుకోవడం వలన ఎంత థిన్గా ఉన్న హెయిర్ కూడా చాలా థిక్గా కనబడుతుంది. అండ్ అట్లాగే మనం హెయిర్ స్టైల్ వేసినప్పుడు లుక్ అనేది చాలా వాల్యూమ్డ్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మీకు హ్యాండ్లో గ్రిప్ కూడా ఇలా చేయడం వల్ల ఈ హెయిర్ మీరు ఎలా చెప్తే అలా ఉంటుంది. చూడండి, ఒక సైడ్ సెక్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూడండి, ఇది నార్మల్ హెయిర్, ఇది క్రింప్ చేసిన హెయిర్ అనమాట. దీనికి వేరియేషన్ అనేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. చూడండి, ఇది చాలా వాల్యూమ్డ్గా థిక్గా ఉందన్నమాట. మనకి హెయిర్లో గ్రిప్ కూడా బాగుంటుంది క్రింప్ చేయడం వలన. అండ్ అట్లాగే ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నటువంటి హెయిర్ కూడా, ఇటు సైడ్ ఉన్నటువంటి ఈ హెయిర్ని కూడా సన్న సన్న సెక్షన్స్గా ఇట్లా ఫింగర్తో తీసుకుంటూ దీన్ని క్రిమ్ చేసుకుందాం. ఇది డమ్మీ హెయిర్ కాబట్టి ఇంత థిక్గా ఉందండి. హ్యూమన్కి అయితే ఇంత హెయిర్ ఉండదు. చాలా ఈజీగా అవుతుంది. మీకు 5 to 10 minutes లోపే ఈ క్రింపింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. స్టార్టింగ్ బిగినర్స్ వాళ్ళకి 5 to 10 minutes పడుతుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం 5 minutes లోపు ఈజీగా చేసేస్తారు. మీరు ఇక్కడ గమనించవలసిన ఒక విషయం కూడా, మనము ఒక క్రింపర్ మన చేతిలో ఉంది, హెయిర్ మన చేతిలో ఉంది. దీన్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాము, దానికి పవర్ని మనం అంటే ఎలాగ ప్రెస్ చేస్తున్నాము అనేది అయితే ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఈ క్రింపర్ని ఈ విధంగా పెట్టేసి స్కాల్ఫ్కి టచ్ అవ్వకుండా కొంచెం ఎడంగా ఇట్లా పెట్టేసేసి చూడండి 2 ఫింగర్స్తో ఇట్లా కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ రావాలన్నమాట. మీలో ఎవరైతే హెయిర్ స్టైల్ని ఇంట్లో ఉంటూనే చక్కగా ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి అనుకుంటున్నారో వారైతే ఈ హెయిర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీగా ఉంచుకున్నారు అంటే, అవి మీ దగ్గర ఉంచుకొని మీరు వీటిని ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే కానీ
మీరు కూడా 100% సక్సెస్ అవుతారు అన్నమాట. చూసారు కదండి, ఇందాకడ స్టార్టింగ్లో మీరు చూసిన దానికి ఈ క్రింపింగ్ చేసిన తర్వాత మీరు చూసిన దానికి తేడా, హెయిర్ అనేది ఇప్పుడు చాలా బౌన్సీగా కనబడుతుంది అనమాట. మనం ఇక్కడ ఏమైనా హెయిర్ స్టైల్ వేసినా కూడా దాని లుక్ అనేది చాలా బౌన్సీగా, అంటే స్కాల్ఫ్కి టచ్ అయి ఉన్నట్లుగా కాకుండా బాగా అంటే ఎక్కువ థిక్గా వాల్యూమ్డ్గా కనిపించి ఫేస్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. చూడండి ఒకసారి ఈ పోర్షన్ వల్ల మనం క్రింప్ చేసిన హెయిర్ అనమాట. ఈ క్రింప్ చేసిన హెయిర్కి నార్మల్ హెయిర్కి వేరియేషన్ అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుందండి. కాబట్టి మీరు కూడా హెయిర్ స్టైల్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ క్రింపింగ్ని ఫస్ట్ స్టార్టింగే పర్సన్ మీద కాకుండా ఒక డమ్మింగ్ తెచ్చుకొని ఈ డమ్మీ మీదనైతే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. డైరెక్ట్ పర్సన్ మీద చేశారు అంటే మీకు ఇక్కడ చేసేటప్పుడు చెవికి టచ్ అయ్యే ప్రమాదం ఉందండి. చెవికి టచ్ అయింది అంటే కాలుతుంది. కాబట్టి సరైన ప్రికాషన్స్తో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు మనం చెప్పినటువంటి జాగ్రత్తలతో అయితే ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ వీడియోలు మరియు అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.